హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విశ్వంది రెసిపీ. ఇవాళ మన రెసిపీ వచ్చేసి డబల్కా మీఠా. ఈ డబల్కా మీఠా ప్రిపరేషన్ మనకి సేమ్ ముస్లిం స్టైల్లో ఎలా తయారు చేసుకుంటారో అలాగే చేసి చూపించబోతున్నాను. రంజాన్ సీజన్ కదా, కొంచెం వాళ్ళ స్టైల్లో చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం రెగ్యులర్గా చేసుకునే డబల్కా మీఠాకి ఈ డబల్కా మీఠాకి కొంచెం టేస్ట్లో అయితే తేడా అయితే ఉంటుంది. దీన్ని ఇక్కడ నేను రస్క్తో చేస్తున్నాను. మీరు నార్మల్ బ్రెడ్తో కూడా చేసుకోవచ్చు. రస్క్తో చేస్తే కొంచెం క్రిస్పీనెస్గా, లోపల సాఫ్ట్గా ఉంటుంది. అండ్ వాళ్ళు వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను పర్ఫెక్ట్గా మీకు క్లియర్గా చూపించబోతున్నాను. ఈ టిప్స్ అన్ని ఫాలో అవుతే మీకు పర్ఫెక్ట్ ముస్లిం స్టైల్ డబల్కా మీఠా అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ని చూద్దాం. దీనికోసం మనకి కింద ఫ్లాట్గా ఉండే ఒక ప్యాన్ని తీసుకోవాలి. అలా ఫ్లాట్గా ఉండే ప్యాన్ తీసుకుంటేనే మనకి బ్రెడ్ స్ప్రెడ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్ వరకు నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేయండి. ఇక్కడ నేను నెయ్యితో చేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది. అలాగే ముస్లిమ్స్ ఖచ్చితంగా నెయ్యితోనే చేస్తారు కనుక ఇది మన ముస్లిం స్టైల్ రెసిపీ కనుక ఖచ్చితంగా నెయ్యినే వాడాలి. ఒకవేళ మీకు నెయ్యి వాడటం ఇష్టం లేకపోతే ఆయిల్ అయినా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ని వేసి వేయించుకోండి. 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకొని నెయ్యిలో నుంచి సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను కాజు, బాదం, పిస్తా, అలాగే కొన్ని కిస్మిస్లు, కొన్ని మిలాన్ సీడ్స్ కూడా వాడాను. ఇలా డ్రై ఫ్రూట్స్ని మొత్తంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం తీసుకునే రస్క్ని కూడా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. రస్క్ అయితే మనకు కొంచెం నెయ్యిని తక్కువగా అబ్జర్వ్ చేస్తుంది, అందుకనే నేను రస్క్ని వాడాను. మీరు రస్క్ మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే బ్రెడ్నైనా కూడా వాడుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మరో వైపుకి టర్న్ చేసుకుంటూ రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి ఆల్రెడీ మనకి క్రిస్పీగానే ఉంటాయి కదా, ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా కలర్ చేంజ్ అవ్వడానికి నాకు ఒక 15 మినిట్స్ టైం అయితే పట్టింది. నేను ఇక్కడ 1/2 kg రస్క్ ప్యాకెట్ తీసుకున్నాను. దానికి నేను మెజర్మెంట్ చెప్తాను, కరెక్ట్గా కొలుచుకొని తీసుకోండి మీరు కూడా. ఇలా రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత నెయ్యిలో నుంచి సపరేట్ చేసుకోండి. మిగిలిన వాటన్నిటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక టిష్యూతో ప్యాన్ని నీట్గా తుడుచుకోవాలి. అలా నీట్గా తుడుచుకుంటేనే కొంచెం డస్ట్ లాంటివి ఉంటుంది కదా, అది మొత్తంగా పోతుంది. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి సేమ్ 1/2 kg రస్క్కి 1/2 kg షుగర్ వేసుకోండి. మనకి మెజర్మెంట్ కప్స్ ఉంటాయి కదా, వాటితో ఒక కప్పు వేసుకుంటే పర్ఫెక్ట్గా 1/2 kg షుగర్ అయితే అవుతుంది. ఇప్పుడు ఇదే కప్పుతోటి 3/4 వరకు వాటర్ని కొలుచుకొని వేసుకొని షుగర్ని మొత్తం డిజాల్వ్ అయ్యేంత వరకు స్పూన్తో కలుపుకుంటూ కరిగించుకోండి. ఇలా ఒక 5 నుంచి 10 నిమిషాల తర్వాత షుగర్ మొత్తం కరిగి చిన్నగా బుడగలు రావడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 2 ఇంచుల వరకు దాల్చిన చెక్కను వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే 1 స్పూన్ వరకు ఇలాచీ పొడిని కూడా వేసుకొని 2 నిమిషాల పాటు మరగనిచ్చుకోండి. ఇలా బబుల్స్గా మరుగుతున్నప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు డ్రై రోజ్ పెటల్స్ ఉంటాయి కదా, వాటిని వేసుకోండి. ఇది ఖచ్చితంగా వేయాలి. మనం ముస్లిం స్టైల్ చేస్తున్నాం కదా, ఈ రోజ్ పెటల్స్ కంపల్సరీగా వేసుకోవాలి. ఇది వేస్తేనే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. స్మెల్లే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా రోజ్ పెటల్స్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం స్టిక్కీనెస్ తెలవాలంతే, మరీ స్ట్రింగ్ కన్సిస్టెన్సీ తేవాల్సిన అవసరం లేదు. జస్ట్ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఇలా పాకం కొంచెం పల్చగా ఉంటేనే వేసుకున్న రస్క్ మొత్తం పాకాన్ని అబ్జర్వ్ చేస్తుంది. కొంచెం థిక్నెస్ అయిందనుకోండి, లోపల కొంచెం ఉండలా అలాగే ఉండిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న రస్క్ అన్నింటినీ కూడా వేసిన తర్వాత నీట్గా సర్దండి. ప్యాన్లో ప్రతి ఒక్క రస్క్ పీస్ కూడా 3/4 పార్ట్ వరకు షుగర్ సిరప్లో మునిగేలా చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మరిగితే సరిపోతుంది. దీని తర్వాత పైనుండి మనం ఇందాక ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా వేసుకొని నెమ్మదిగా ఓసారి ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయడం వలన షుగర్ సిరప్ లోపల వరకు కూడా వెళ్తుంది. ఇలా 5 నిమిషాలు మరిగిన తర్వాత 1 కప్పు వరకు పాలను వేసుకోండి. ఈ పాలు మీకు కంప్లీట్గా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసినా పర్లేదు. పాలు వేయడం వల్ల కొంచెం బ్రెడ్ అనేది సాఫ్ట్గా అవుతుంది. ఇలా పాలను వేసుకున్న తర్వాత మధ్యలో మాత్రమే కలుపుకోండి. మీరు మొత్తం కలిపారంటే మాత్రం బ్రెడ్ మొత్తం విచ్చిపోతుంది. అందుకని ఇలా స్పూన్తో మధ్యలో కలిపితే మాత్రమే సరిపోతుంది. అలాగే పాలు వేసిన తర్వాత 2 నుంచి 3 నిమిషాల పాటు మాత్రమే మరగనివ్వండి. ఎక్కువసేపు మరిగిస్తే మాత్రం పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని క్యాప్ క్లోజ్ చేసుకుంటే ఒక 1/2 అవర్ అలా వదిలేసేయండి. వేడిగా అలా వదిలేసేసినప్పుడే మనకి బ్రెడ్ అనేది షుగర్ సిరప్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. పాలు కూడా వేసాం కదా, కొంచెం సాఫ్ట్గా అవుతుంది. చూసారు కదా 1/2 అవర్ తర్వాత ఎలా బబ్లీగా ఉంటుందో. ఇలా సాఫ్ట్గా రావాలి. ఇలా సాఫ్ట్గా వస్తుంది మనకి డబల్కా మీఠా అనేది పర్ఫెక్ట్ టెక్స్చర్ అన్నమాట. ఇంతే సింపుల్గా డబల్కా మీఠాని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ఈ వీడియోని అయితే ఫార్వర్డ్ చేయండి. అలాగే ఈ రెసిపీని ఖచ్చితంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూసారు కదా షుగర్ సిరప్ మనకి లోపల వరకు వెళ్తేనే ఇలా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది.
ఇంత పర్ఫెక్ట్‌గా డబల్‌కా మీఠా రావాలి అంటే ఈ టిప్స్ అన్నిటిని ఖచ్చితంగా ఫాలో అయితే చేయండి. పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానెల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.